హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి ఇంకొక సింపుల్ ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చేసాను. అదేంటంటే హ్యాండ్ ఎంబ్రాయిడరీ డిజైన్ అనమాట. ఇంతకుముందు చాలామంది నన్ను అడిగారు కదా, అంటే మిర్రర్ వర్క్లో సింపుల్ డిజైన్స్ వేసి చూపించమని చెప్పేసి. సో ఈరోజు చాలా సింపుల్ డిజైన్ అనమాట. ఇది ఎవరైనా వేసుకోవచ్చు. ఇది స్టిచ్డ్ బ్లౌజ్ మీద నేను ఈ వర్క్ చేశాను. ఇది చాలా ఈజీ వర్క్, బిగినర్స్కి కూడా చాలా ఈజీ అవుతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే బ్లౌజ్ చూపిస్తాను. ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ డిజైన్ ఇంతకుముందు చూసే ఉంటారు, కట్ వర్క్ డిజైన్ అనమాట. ఇది ఒక సపరేట్ వీడియో, ఇది ఒక సపరేట్ వీడియో ఉంటుంది. అంటే ఇది మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి, మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇది చాలా సింపుల్ వర్క్ అనమాట. ఇది సింపుల్ శారీ మీద బ్లౌజ్ని ఇలాగా వేశాను, మిర్రర్స్ వేసాను అనమాట. ఇది డబల్ చైన్ స్టిచ్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. బిలో 20 రూపీస్లోనే ఈ బ్లౌజ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది, చాలా ఈజీగా అనమాట. హ్యాండ్స్ కూడా ఇలా వేశాను. హెవీగా కావాలనుకున్న వాళ్ళు 2-3 లైన్స్ వేసుకుంటే హెవీగా వచ్చేస్తుంది అనమాట. సేమ్ డిజైను, అప్పుడు హెవీగా ఉంటుంది. నేను చాలా సింపుల్గా వేశాను, చాలా ఈజీ వర్క్. మీరు ట్రై చేసి చూడండి. ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ కూడా ఇలా వేశాను, ఇక్కడ వరకు వేశాను. పళ్ళు కవర్ చేస్తుందని ఇక్కడ ఆపేసాను అనమాట. ఇది ప్రిన్స్ కట్ బ్లౌజు. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇటు సైడ్ కూడా ఇక్కడ వరకు వేయలేదు, ఎందుకంటే పళ్ళు కవర్ చేస్తుందని చెప్పేసి. ఓకేనా, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ కలర్స్ అనేవి నేను శారీలో కలర్స్ని బట్టి నేను తీసుకున్నాను, 2 కలర్స్. ఈ మిర్రర్స్కి వేసింది మాత్రం టైలరింగ్ థ్రెడ్డే, నార్మల్ థ్రెడ్ ఉంటుంది కదా, అదే వేసేసాను. చాలా ఈజీ వర్క్ అనమాట. ఓకే, మీరు ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, ఇప్పుడైతే వీడియో చూసేయండి. ఈ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అనమాట. ఆల్రెడీ ప్లెయిన్గా స్టిచ్ చేసిన బ్లౌజు. ఇప్పుడు దీని మీద వర్క్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి ఫ్రేమ్ని ఒక సైడ్కి ఫిక్స్ చేస్తున్నాను. ఇది 6 నెంబర్ ఫ్రేమ్ అనమాట. మరి పెద్ద ఫ్రేమ్ తీసుకుంటే పట్టుకోవడానికి వీలుగా ఉండదు, కాబట్టి కొంచెం మీడియం సైజు ఫ్రేమ్ తీసుకున్నాను. థ్రెడ్ యాంకర్ థ్రెడ్ తీసుకున్నాను. ఇది 6 లైన్స్ ఉంటుంది కదా, లైన్కి వచ్చేసి ఈ 6 లైన్స్ని నీడిల్లోకి ఎక్కించేసుకోవాలి. ఒక చివరిని ముడి ఇప్పుడు చైన్ని ఒక సైడ్ నుంచి చైన్ వేసుకోవాలి. అదే చైన్లో నుంచి మళ్ళీ నీడిల్ని పైకి తీసుకుని థ్రెడ్ని ఆపోజిట్లో తిప్పుకోవాలి, అంటే రైట్ సైడ్ వైపుకి తిప్పాలన్నమాట. అంటే వీడియోలో చూపించిన విధంగా వేసుకోండి చైను. ఇది చాలా ఈజీ వర్క్. ఇది వేసేటప్పుడు మళ్ళీ మిడిల్లో నుంచే తీసుకోవాలి నీడిల్ని పైకి. ఈ డిజైన్ వేయడానికి ట్రేసింగ్ అది ఏమీ అవసరం లేదు. ఈ కుడుతున్నాం కదా, ఇది 1 ఇంచ్ వచ్చే వరకు కుట్టుకుంటే సరిపోతుంది.
ఇవి చాలా చిన్న సైజు మిర్రర్స్ అనమాట, 0 సైజ్ మిర్రర్స్. ఫస్ట్ ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇవి ఆరిపోయిన తర్వాత కుట్టుకోవాలి. ఇలాగా 1 బై 1 ఒకదాని తర్వాత ఒకటి రౌండ్గా వచ్చేలాగా మిర్రర్ మీద ఫ్రేమ్ లాగా పడేలాగా కుట్టుకోవాలి. ఇది మగ్గం వర్క్ స్టైల్లో కుడతారు. ఇలాగా మిర్రర్స్ని చాలా రకాలుగా కుట్టుకోవచ్చు. ఇదొక స్టైల్ అనమాట. ఇంతకుముందు చాలా రకాలుగా కుట్టి చూపించాను కదా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీకు ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. మీరు ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.